ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంట్లో వాళ్ళు ఏం చేయాలన్నా మీకు చెప్పే చేయాలి, లేదంటే మీకు కోపం వస్తుందని నాకు ఇప్పుడే కదా తెలిసింది. అవును, ఈ ఇంట్లో ఏం జరిగినా ఎవరు ఏం చేసినా నాకు తెలిసి తీరాలి. అంటే మీకు కోపం వస్తుందేమో కానీ మీరు మాట్లాడుతుంది చూస్తుంటే ఇది ఇల్లా జైలా అనిపిస్తుంది. అనన్య, అవునత్తయ్య గారు, ఈ ఏజ్ లో పిల్లలకి చిన్న చిన్న సరదాలుంటాయి. ఏదో ఫ్రెండ్స్ తో కలవాలని, కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంటాయి. అలాంటి చిన్న సరదాల్ని కూడా కాదు అంటే పిల్లలు ఏమనుకుంటారు? పంజరంలో చిన్న పిల్లలాగా బంధించేస్తుంటే ఇంకా పెద్దవాళ్ళ మీద గౌరవం ఏముంటుంది వాళ్ళకి? సారీ అమ్మా, నీకు చెప్పకుండా వెళ్ళడం నా తప్పే. ఇంకెప్పుడు వెళ్ళను. అరే లహరి, భోజనం చేసి వెళ్ళమ్మా. నాకేం వద్దు. అయ్యో లహరి, చూసారా, ఇప్పుడు తను మీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పి మరీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఊరుకొని మార్నింగ్ కూడా మృదువుగా అడిగుండొచ్చు. కానీ పాపం తనని తినకుండా చేసి పంపించేశారు. దానికి ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు తెలుసు. అది నా కూతురు కాబట్టే చెప్తున్నానత్తయ్య గారు. ఏంటమ్మా నువ్వు? అంటే లహరికి భయం చెప్పడం తప్పంటావా? అయ్యో, ఈడొచ్చిన పిల్ల తనకి భయం చెప్పొద్దని నేనెందుకంటాను? కానీ మరీ ప్రతి చిన్నదానికి భయపడితే భయం పోయి తెగింపొచ్చేస్తుందని. ఆ తెగింపు కాని వచ్చేసిందనుకోండి, మీ మాటంటే గౌరవం పోవచ్చు, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడే అలవాటు కూడా రావచ్చు అత్తయ్య గారు. ఆనంద, అనన్య చెప్తుంది కూడా కరెక్టే కదా. మరీ చిన్నదానికి కూడా నువ్వు దాన్ని అంతలా భయపడితే ఏంటక్కా, నీ కోడల్ని వెనకేసుకొస్తున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావా ఆనంద? అవునక్క, అది ఆడపిల్ల. నీ భయం నాకు తెలుస్తుంది ఆనంద, కానీ లహరి ఎలాంటిదో మనకు తెలుసు కదా. నువ్వు మరీ ఇంత కఠినంగా ఉండటం మంచిది కాదేమో అనిపిస్తోంది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్ అనేవాళ్ళు ఇవాళ నువ్వు చేసింది కరెక్ట్ కాదేమో అనుకునేంతవరకు వచ్చారు. తెస్తా, ఒక్కొక్కరిలో మెల్లిగా మార్పు తెస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.